నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఈరోజు మహిషాపట్టణంలోని భవానీ చౌక్ వద్ద మహిషాసుర మర్దిని శోభాయాత్రను ప్రారంభించి ప్రత్యేక పూజలు, పోతరాజుల ఆటలతో, బ్యాండ్, డీజే పాటలతో నిర్వహించిన ఈ సందర్భంగా హిందూ ఉత్సవ కమిటీ నిమజ్జనాలకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పరిచారని, అందుకు తగినట్టుగా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు. భక్తులందరూ భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా భవానీ నిమజ్జనాలు జరుపుకోవాలని తెలియజేశారు. బండారా ప్రసాదం స్వీకరించగలరని చెప్పి కోరుకుంటున్నాం. జై మాతాది. జై మాతాది. ఈరోజు మహిషాపట్నంలో మన మహిషాపట్నం యొక్క దుర్గామాతలో 10 రోజులు పూజలు అందుకొని దసరా అయిన మరుసటి రోజు నిమగ్న కార్యక్రమానికి వెళ్ళడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దసరా అయిన తెల్లారి మా మహిషాపట్నంలోని ప్రథమ కూర్చున్న స్థలము మా యొక్క ఈడ పురాణ బజార్లోని దుర్గామాత. అది ఇక్కడ నుండే మేము నిమగ్న శోభయాత్ర ప్రారంభించడం జరుగుతున్నది. మా యొక్క ఈ మాత దయ వల్ల ఈరోజు మా మహిషాపట్నం కూడా అందరూ సుఖ సంతోషాలతో చల్లంగా ఉండాలని కూడా మేము మాతతో విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా మా యొక్క మహిష మండపాల వారు కూడా అందరూ ఈ యొక్క మాత ప్రోత్సాహంతో ఈ మాత పొద్దున తొందరలు వేసుకొని సాయంత్రం లోపల నిమగ్న కార్యక్రమము చేయబడుతుంది. అందుకొరకు ప్రతి ఒక్క మండపం వాళ్ళు కూడా ఈ మాత ఆధ్వర్యంలో నడవాలని కూడా ప్రతి మండపం బైసాలు ఉన్న ప్రతి మండపం వారు కూడా మా హిందూ తరఫు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా మా యొక్క ఈ మాతలో ఉన్న కీలకమైన వ్యక్తి డాక్టర్ కుమార్ యాదవ్ అనే కారణాల వల్ల కొద్దిగా నిన్న పడడం జరిగినది. ఆయన లేని లోటు ఈరోజు మాకు ఏర్పడుతున్నది. అందుకొరకు ఆ అమ్మవారి దయ వల్ల అతను అతి తొందరలో ఇక్కడ వారం రోజుల్లో మా అందరినీ కల్పించేసి అందరినీ పలకాలని కూడా ఆ మాటతో మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా మనము గత సంవత్సరము
గత నెలలోనే మనము వినాయక నిమగ్నము ప్రతి ఒక్కరూ మన బైంసపట్నం హిందూ బంధువులందరూ శాంతియుతంగా జరుపుకున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పోలీసు వారి సహకారంతో అందరం కూడా మన బైంస హిందూ ప్రజలందరూ కూడా సేమ్ మన వినాయక నిమగ్న శోభయాత్ర ఎలా చేసినామో ఇప్పుడు కూడా మన దుర్గామాత నిమగ్న యాత్ర కూడా అలాగనే శాంతియుతంగా చేసి మన బైంస పట్టణ పేరును మనం అందరూ కూడా పేరున నిలుపుదామని ప్రతి మండపం వారికి బైంస హిందూ బంధువులందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా యొక్క సార్వజనిక దుర్గామాత పురాణ బజార్ కమిటీ మండలందరికీ పేరున ధన్యవాదాలు. नमस्ते नमो नमः। जो अश्विन की जो नवरात्र है ये गणपति का नवरात्र प्रथमम शैलपुत्रिंजय नित्यम ब्रह्मचारी उसके जो नौ रूप रहते हैं नौ रूप का रोज हम यहाँ पूजन करें। नौ रूप के रोज को जो है दीप नैवेद्य करें और आनंद के साथ उसको हम प्राप्त करें। यहाँ पर गड़बड़ नहीं है, शांति के साथ वहाँ का यहाँ का भजन पूजन के साथ जैसी पूजा होना देवी की वजह उस तरीके से हम इस वहाँ पर पूजा करें। जिससे सब अभी 92 में देवी बैठे सो है हमारी देवी है। जब से परंपरा है विशेष इस मंडप में एक बात है, जल्दी सुबह में निकलती दुर्गा माता और सूर्यास्त के पहले इसका विसर्जन होता है। ये बहुत बड़ा ग्रेड है, ये शास्त्र से विधि युक्त इन लोग करते हैं। यत्र नार्यस्त पूजा है। इसमें दूसरी बात एक बोलता हूँ, जिस देश में जिस गांव में जिस घर में नारी की पूजा होती है, नारी का सम्मान होता है, वही पूजा दुर्गा देवी की होती है। मैं सभी को वही बोलता हूँ कि अपने नारियों का माता बहनों का आदर करो, उनमें भी दुर्गा देवी को देखो। यही करते वक्त आज का ये जुलूस है शांति के साथ अच्छी तरीके से साथ निकलेंगे। धन्यवाद।